Markandi. In this video, I am going to explain clearly about various internship scams which are happening right now. సో చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో ఉన్నారో వీళ్ళందరూ అసలు ఏది రియల్ ఇంటర్న్షిప్ అండ్ ఏది ఫేక్ ఇంటర్న్షిప్ తెలియక చాలా మంది ఎన్నో ఇంటర్న్షిప్ స్కామ్లలో అయితే ఇరుక్కుంటున్నారు అనమాట. అంతెందుకు రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ నేనే ఒక పెద్ద ఇంటర్న్షిప్ స్కామ్ లో ఇరుక్కునేవాడిని. సో ఈ వీడియోలో మీకు అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, అసలు వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఏమేమి ఉంటాయి అండ్ అసలు ఇంటర్న్షిప్ స్కామ్స్ ఏ విధంగా జరుగుతాయి అండ్ ఈ యొక్క ఇంటర్న్షిప్స్ కి ఎక్కడ అప్లై చేయాలో అన్ని కూడా డీటెయిల్ గా ప్రతిదీ పాయింట్ అయితే చెప్తాను అనమాట. సో మీరు ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మేక్ షూర్ దట్ ఈ యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అనేది మీ దగ్గర రీచ్ అనేది అవుతాయి అనమాట. సో ఇఫ్ యు ఆర్ డన్ విత్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ దెన్ ఎంటర్ ఇంటూ అవర్ వీడియో. సో ఫస్ట్ మనం అసలు ఇంటర్న్షిప్ అంటే ఏదో తెలుసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై అన్ ఇంటర్న్షిప్? సో ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే నీ దగ్గర ఏదైతే స్కిల్ అనేది ఉందో ఆ యొక్క స్కిల్ ని యూజ్ చేసి నువ్వు ఒక కంపెనీలో వర్క్ అనేది చేస్తావు అనమాట, పార్ట్ టైం లాగా. సో నువ్వు ఆ యొక్క కంపెనీకి వర్క్ అనేది చేసినందుకు ఆ యొక్క కంపెనీ ఎవ్రీ మంత్ నీకు కొంత అమౌంట్ అనేది పే చేస్తుంది అనమాట. స్టైఫండ్ అంటారు దాన్ని. అర్థమవుతుందా? ఈ యొక్క స్టైఫండ్ అనేది నీకు కంపెనీని బట్టి అండ్ నీ యొక్క స్కిల్స్ ని బట్టి వ్యారీ అనేది అవుతూనే ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఇంటర్న్షిప్ మీన్. సో దీని ఇంటర్న్షిప్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మనం వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అనేవి ఏమేమి ఉంటాయి అవి కూడా చూద్దాం. సో బేసిక్ గా మనకు 2 types ఆఫ్ ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసిందంటే పెయిడ్ ఇంటర్న్షిప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే అన్పెయిడ్ ఇంటర్న్షిప్. పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే కంపెనీకి వర్క్ అనేది చేస్తున్నావో ఆ యొక్క కంపెనీ నీకు ఎవ్రీ మంత్ నువ్వు వర్క్ చేసినందుకు కొంత అమౌంట్ అనేది ఇస్తుంది అనమాట. దాన్ని స్టైఫండ్ అంటారు. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం కదా. సో అదే పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఫస్ట్ నువ్వు పెయిడ్ ఇంటర్న్షిప్ కోసం మాత్రమే ట్రై అనేది చేయాలి. ఎందుకంటే నీవు ఒక కంపెనీకి వాల్యూ అనేది ప్రొవైడ్ అనేది చేస్తున్నావు. నువ్వు ఒక కంపెనీకి వర్క్ అనేది చేసి పెడుతున్నందుకు కంపెనీకి ఎంతో కొంత నీ వల్ల బెనిఫిట్ అనేది అవుతుంది అనమాట. సో ఆ యొక్క కంపెనీ అనేది రిటర్న్ లో నీకు అమౌంట్ అనేది పే అనేది చేస్తుంది అనమాట. సో దీన్ని పెయిడ్ ఇంటర్న్షిప్ అంటాం అనమాట. సో ఫస్ట్ నువ్వు ఈ యొక్క పెయిడ్ ఇంటర్న్షిప్ కోసం మాత్రమే ట్రై అనేది చేయాలన్నమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ మీన్ బై పెయిడ్ ఇంటర్న్షిప్. గుర్తు పెట్టుకో, ఇక్కడ కంపెనీ అనేది నీకు పే చేస్తుంది, నువ్వు కంపెనీకి రిటర్న్ లో పే చేయవు. అర్థమవుతుందా? సో కంపెనీ నీవు వర్క్ చేసినందుకు నీకు పే చేసేదాన్ని పెయిడ్ ఇంటర్న్షిప్ అని అంటాం. నౌ కమింగ్ టు ద సెకండ్ టైప్, అది అన్పెయిడ్ ఇంటర్న్షిప్. అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా సిమిలర్ టు పెయిడ్ ఇంటర్న్షిప్ లాగానే ఉంటుంది. బట్ ఈ యొక్క పెయిడ్ ఇంటర్న్షిప్ కి ఒక అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ఇక్కడ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ లో నువ్వు కంపెనీకి వర్క్ అనేది చేసినందుకు కంపెనీ నీకు ఎటువంటి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ అనేది చేయదన్నమాట. అర్థమవుతుందా? అంటే నీవు ఇక్కడ కంపెనీకి ఫ్రీగా అనేది వర్క్ అనేది చేయాలి. సో ఫస్ట్ అయితే నీవు పెయిడ్ ఇంటర్న్షిప్ కోసం మాత్రమే ట్రై అనేది చేయాలన్నమాట. అన్లెస్ నీకు ఒకవేళ ఎటువంటి పరిస్థితిలో కూడా అసలు నీ దగ్గర స్కిల్స్ అనేటివి లేవు అండ్ నీ దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు అన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ యొక్క అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కోసం మాత్రం ట్రై చేయాలన్నమాట. అంతేకాని నువ్వు స్టార్టింగ్ లో వెళ్ళి నేను ఫ్రీగా వర్క్ చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాను అని ఎవరు కూడా మెసేజ్ అనేవి అలాంటివి చేయకూడదు. కంపేర్ టు అన్పెయిడ్ ఇంటర్న్షిప్ పెయిడ్ ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమే అనమాట. బట్ నువ్వు ఈ యొక్క పెయిడ్ ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలంటే నీకంటే ఒక స్కిల్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఆ యొక్క స్కిల్ ని యూజ్ చేసి నువ్వు 1 or 2 ప్రాజెక్ట్స్ అనేవి చేస్తే ఆ యొక్క ప్రాజెక్ట్స్ అనేది నువ్వు ఎవరికైతే ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నావు వాళ్ళకి నువ్వు షోకేస్ అనేది చేయొచ్చు అనమాట. సో నేను సో ప్రాజెక్ట్స్ అనేది ఈ యొక్క స్కిల్స్ అనేది యూజ్ చేసి చేశాను, సో నాకు పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఇవ్వండి అని నువ్వు వాళ్ళకు కంపెనీ వాళ్ళకు మెయిల్స్ అనేది పెట్టచ్చు. రెడీగా ఉన్నాను అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కి నేను ఫ్రీగా వర్క్ అనేది చేస్తాను అని నువ్వే వాళ్ళకి ముందు అనేది చెప్పొద్దు అనమాట. అర్థమవుతుందా? సో కంపెనీ ఈజ్ రెడీ టు పే సంథింగ్ ఫర్ యువర్ వర్క్. ఓకేనా? సో నీ దగ్గర ఒక స్కిల్ అనేది ఉంటే ఫస్ట్ పెయిడ్ ఇంటర్న్షిప్ కోసం ట్రై చేయి. అండ్ ఒకవేళ నీకు ఎంత ట్రై చేసినా అసలు పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది రావట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రం నువ్వు ఈ యొక్క అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తే నీకు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ నీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అండ్ ఆ తర్వాత నువ్వు పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది కూడా చేయొచ్చు అనమాట. సో నీ దగ్గర ఎటువంటి స్కిల్స్ లేకపోతే నువ్వు అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేయు. అండ్ ఒకవేళ నీ దగ్గర ఆల్రెడీ ఒక ఇంటర్న్షిప్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చేసి ఉంటే నువ్వు పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా చేయాలంట. సో దిస్ ఆర్ ద 2 మేజర్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్. నౌ కమింగ్ టు ద ఇంటర్న్షిప్ స్కామ్. అసలు ఈ యొక్క ఇంటర్న్షిప్ స్కామ్ ఏ విధంగా జరుగుతున్నాయో డీటెయిల్ గా చెప్తాను, కేర్ఫుల్ గా వినండి. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా 1 week బ్యాక్ నేను ఒక పెద్ద ఇంటర్న్షిప్ స్కామ్ లో ఇరుక్కునే వాడిని. వేరియస్ ప్లాట్ఫామ్స్ లలో ఇంటర్న్షిప్స్ కోసం అప్లై చేయడం అయితే స్టార్ట్ అనేది చేశాను. సో అలాంటప్పుడు నాకు ఒక ఇంటర్న్షిప్ అనేది కనిపించింది అనమాట. అది పైథాన్ వెబ్ డెవలప్మెంట్ రోల్ కి సంబంధించింది. ఓకేనా? సో వాళ్ళు క్లియర్ గా అక్కడ మెన్షన్ అనేది చేశారు. ఏమని? 15,000 స్టైఫండ్ ప్లస్ రిమోట్ జాబ్ అని. రిమోట్ జాబ్ అంటే ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు వర్క్ అనేది చేసుకోవచ్చు అండ్ ఎవ్రీ మంత్ నీకు
15,000 స్టైఫండ్ అనేది ఇస్తామని. సరేలే 15,000 స్టైఫండ్ అంటున్నారు, రిమోట్ జాబ్ అంటున్నారు, మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి నేనైతే అప్లై అనేది చేశాను. అప్లై చేశాక వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ లో నువ్వు యాప్టిట్యూడ్ రౌండ్ అనేది క్లియర్ చేస్తేనే నువ్వు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తామని చెప్పారనమాట. సో నేను యాప్టిట్యూడ్ రౌండ్ అనేది రాశాను అండ్ యాప్టిట్యూడ్ అనేది క్లియర్ అనేది అయిందనమాట. సో యాప్టిట్యూడ్ అనేది క్లియర్ అయిన 2 days తర్వాత నాకు ఒక మెయిల్ అనేది వచ్చింది. నువ్వు యాప్టిట్యూడ్ రౌండ్ అనేది క్లియర్ అనేది చేసావు కాబట్టి నీకు ఈ యొక్క కోర్స్ 589 రూపీస్ కి మాత్రమే నీకు సేల్ చేస్తున్నాం అని వచ్చింది. నాకు అర్థం కాలేదు. 2 నిమిషాలు నా యొక్క మైండ్ మొత్తం బ్లాంక్ లో ఉన్నా అనమాట. ఏంటి, నేను వర్క్ చేస్తున్నందుకు మీరు కదా నాకు రిటర్న్ లో అమౌంట్ అనేది పే చేస్తారని చెప్పారు 15,000. ఇప్పుడు మళ్ళీ నా నుంచి 589 రూపీస్ ఎందుకు మీరు కట్టమంటున్నారు అని నేను మళ్ళీ వాళ్ళని అడిగాను అనమాట. సో వాళ్ళప్పుడు నాకు మళ్ళీ క్లియర్ ఏం చెప్పారంటే, యాక్చువల్ గా ఈ యొక్క కోర్స్ ఫీ 6,000 రూపీస్ అండ్ నువ్వు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ అనేది సెలెక్ట్ అయ్యావు కాబట్టి నీకు దీన్ని 589 రూపీస్ కి ఇస్తున్నామని చెప్పారంట. అసలు నాకు అది ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపు. ఎందుకంటే ఈ విధంగా ఎంతమంది ఇంటర్న్షిప్ స్కామ్ లో అసలు ఇరుకుంటున్నారు చూడండి. ఎవరైనా సరే 6,000 కి వచ్చే కోర్స్ మనం ఒక టెస్ట్ రాస్తాం కాబట్టి మనకు 580 రూపీస్ కి వస్తుందంటే చాలా మంది అరే ఇది ఏదో జెన్యున్ గా ఉంది, ఇది మనం జాయిన్ అవ్వచ్చు అని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 500 రూపీసే కదా అని కట్టేసి జాయిన్ అవుతారన్నమాట. కానీ గుర్తు పెట్టుకో, ఎప్పుడైనా సరే ఒక ఇంటర్న్షిప్ అంటే నీవు ఆ ఇంటర్న్షిప్ కోసం ఎవరైనా సరే నీకు సర్టిఫికేట్ ఇస్తాం, లేకపోతే సేఫ్టీ డిపాజిట్ కోసం ఒక 500 కట్టండి, లేకపోతే 2,000 కట్టండి, 5,000 కట్టండి అని నిన్ను ఎవరు అడిగినా అది అసలు ఇంటర్న్షిప్ కాదు. ఏ జెన్యున్ ఇంటర్న్షిప్ అయినా నిన్ను ఎవ్వరు కూడా మనీ అనేది పే చేయమని అడిగారు. మీకే రిటర్న్ లో మనీ అనేది ఇస్తారు. ఎంతైనా అర్థమవుతుందా? సో ఆ విధంగా ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి. కానీ అంతేగాని సెక్యూరిటీ డిపాజిట్ కోసం అని, లేకపోతే సర్టిఫికేట్ కోసం అని, లేకపోతే కోర్స్ నేర్పిస్తామని ఈ విధంగా నీ దగ్గర ఎవరైనా సరే 1 రూపాయి అడిగినా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, అది అసలు ఇంటర్న్షిప్ కాదు, అది ఒక పెద్ద స్కామ్. అలాంటి వాటికి మీరు చాలా దూరంగా ఉండండి. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్న్షిప్స్ కి ఎక్కడ అప్లై చేయాలి బ్రో అని చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన అయితే కొన్ని బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఇంటర్న్షిప్ కోసం అప్లై చేసేవి అన్ని కూడా డిస్ప్లే అనేది చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ యొక్క కంపెనీలో ఇంటర్న్స్ ని హైర్ చేసుకోవడానికి ఇవే ప్లాట్ఫామ్స్ అనేది వాడతారు అనమాట. సో ఈ యొక్క ప్లాట్ఫామ్స్ లలో అన్నిట్లో నువ్వైతే నీకు ఒక ప్రొఫైల్ అనేది నువ్వు క్రియేట్ చేసుకొని కంటిన్యూస్ గా నువ్వు ఈ యొక్క ఇంటర్న్షిప్ కోసం అనేది అప్లై అనేది చేస్తూ ఉండాలి అనమాట. ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు అప్లై చేసిన ఫస్ట్ ఇంటర్న్షిప్ నీకు రాదనమాట. అర్థమవుతుందా? ఎన్నో ఇంటర్న్షిప్స్ అందులో చేస్తే నీకు అందులో 1 or 2 ఇంటర్న్షిప్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అనేది అవుతాయి అనమాట. నాకు ఇంకా గుర్తుంది, నేను ఎప్పుడైతే 2-2లో ఉన్నాను, సెకండ్ సెమిస్టర్ లో ఉన్నానో, ఒక సమ్మర్ హాలిడేస్ మొత్తం 1 week కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా ఎవ్రీ డే 10 to 12 ఇంటర్న్షిప్స్ అయితే నేను అప్లై చేశాను అనమాట. అండ్ అన్ని ఇంటర్న్షిప్స్ కి అప్లై చేస్తే నాకు లాస్ట్ కి ఒకే ఒక ఇంటర్న్షిప్ అనేది వచ్చిందనమాట. అర్థమవుతుందా? సో మీరు 1 or 2 ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసి బ్రో మాకు ఇంటర్న్షిప్స్ వస్తలేవంటే చాలా మంది ఇంటర్న్షిప్స్ కోసం అప్లై అనేది చేస్తుంటారన్నమాట. అండ్ ఇక్కడ కంపెనీలలో కూడా స్కిల్ ఉన్న వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకుంటారు. సో మీరైతే మల్టిపుల్ కంపెనీస్ కి అప్లై చేస్తే మీకు అందులో ఏదైనా ఒకటి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. అదర్వైజ్ మీరు రిఫరల్ ద్వారా కూడా మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఇంకా మీకు ఇంటర్న్షిప్స్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను ప్రొవైడ్ అనేది చేస్తూనే ఉంటాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆల్రెడీ ప్రొవైడ్ అనేది చేశాను. సో జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. And I hope that this video will be really helpful for you. So if you found this video will be really helpful, please do like and subscribe to Pawan's Code Hub for more videos. Thank you. Thanks a lot. And signing off, Pawan Marketing. Thank you.